ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2024 సంవత్సరంలో శరత్ నవరాత్రుల కలశ స్థాపానికి శుభ సమయము, పూజా విధానం గురించి తెలుసుకుందాము. 2024 సంవత్సరము ఆశ్వయుజ మాసము శుక్లపక్ష తేదీ 3వ తేదీ అక్టోబర్ 2024 గురువారము అర్ధరాత్రి 12:19 ప్రారంభమై 4వ తేదీ అక్టోబర్ 2024 శుక్రవారం తెల్లవారుజాము 2:58 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారము శరత్ నవరాత్రులు అక్టోబర్ 3, 2024 గురువారం నుండి ప్రారంభమవుతాయి. అక్టోబర్ 12, 2024 శనివారం రోజున శరత్ నవరాత్రులు ముగుస్తాయి. హిందూ మతంలో దేవీ నవరాత్రుల్లో కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ నవరాత్రి మొదటి రోజున కలశాన్ని స్థాపించడం ద్వారా నవరాత్రి దుర్గాదేవి పూజను ప్రారంభిస్తారు. దుర్గాదేవి కలశంలో నివసిస్తుందని 9 రోజులు పూజింపబడుతుందని నమ్ముతారు. శరత్ నవరాత్రులలో కలశ స్థాపనకు పవిత్రమైన సమయానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే కలశ స్థాపన లేకుండా పూజ సంపూర్ణంగా పరిగణించబడదు. పూజ ఫలితం కూడా దక్కదని నమ్ముతారు. కనుక నవరాత్రుల్లో మొదటి రోజున కలశాన్ని ఉదయం శుభ సమయంలో ప్రతిష్ఠిస్తారు. కలశ స్థాపనకు శుభ సమయము. శరత్ నవరాత్రుల్లో మొదటి రోజున కలశ స్థాపనకు 2 శుభముహూర్తాలు ఉన్నాయి. కలశాన్ని ఏర్పాటు చేయడానికి మొదటి శుభ ముహూర్తం ఉదయం 6:15 నుంచి 7:22 వరకు. ఇది కలశ స్థాపన ఏర్పాటుకు ఉదయం 1:06 సమయం ఉంటుంది. అంతేకాకుండా మధ్యాహ్నము కలశ స్థాపనకు అభిజిత్ ముహూర్తంలో ఉంది. ఇది ఉత్తమ సమయము. మధ్యాహ్నము 11:46 నుండి 12:33 వరకు కలశాన్ని స్థాపించవచ్చును. మధ్యాహ్న కలశ స్థాపన 47 నిమిషాల శుభ సమయము ఉంది. కలశ స్థాపన విధానము పద్ధతి గురించి తెలుసుకుందాము. కలశాన్ని ప్రతిష్టాపన చేయడానికి శుభ్రమైన పవిత్రమైన స్థలాన్ని ఎంచుకోవాలి. ఈ స్థలము తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉండాలి. కలశ స్థాపన సమయంలో రాగి పాత్రను ఎంచుకొని బియ్యం, గోధుమలు, బార్లీ, శనగలు, నాణ్యాలు, గంగాజలము, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసి మామిడాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయను ఉంచాలి. కలశాన్ని పసుపు కుంకుమతో అలంకరించి పీఠంపై అమర్చాలి. పసుపు బియ్యంతో అష్టభుజ కమలాన్ని తయారు చేసి కలశాన్ని అలంకరించాలి. అమ్మవారి మంత్రాలను జపించి కలశంలో నీటిని సమర్పించి ధూపం వేయాలి. కలశ స్థాపనకు నియమాలు తెలుసుకుందాము. నవరాత్రి మొదటి రోజున కలశాన్ని ప్రతిష్టాపన చేసే సమయంలో మనసు నిర్మలంగా ఉంచుకోవాలి. కలశ స్థాపన సమయంలో మనసులో ఎటువంటి ప్రతికూల భావాలు ఉండకూడదు. మొత్తం నవరాత్రుల్లో నియమనిష్టల ప్రకారం కలశాన్ని పూజించాలి. దేవీ నవరాత్రి రోజున పూజ చేసి నవమి తిథి రోజున కలశాన్ని పీఠా నుంచి తీసి నదిలో నిమజ్జనం చేయాలి.